చెప్పలు రాష్ట్రీయ షిరిడి సాయిబాబా టెంపుల్. యాక్చువల్లీ షిరిడి సాయిబాబా, సంతోష్ మాత అండ్ శనీశ్వరుడు అంటే నవగ్రహాలు ఉంది. ఇదన్నమాట నవగ్రహాలు. ఎందుకు తలుపు మూస్తుంది. ఓకే చూద్దాం. ఇది సాయిబాబా టెంపుల్. ఇది సంతోష్ మాత టెంపుల్. ఇది కూడా క్లోజ్ అయ్యి ఉంది ఎందుకో. ఇది సాయిబాబా టెంపుల్. ఇది సంతోష్ మాత టెంపుల్. లోపల క్లోజ్ అయి ఉంది. చూద్దాం. అండ్ ఇది సాయిబాబా. అలాగే ఆ తర్వాతది శివాలయం ఉంది. శివాలయం. ఇది సాయిబాబా టెంపుల్ ఫ్రంట్ అన్నమాట. లోపలికి వెళ్దాం. మరి కెమెరా తీయచ్చు తీయలేదు తెలీదు. తీస్తాను, ట్రై చేద్దాం. తీసుకోమంటే తీసుకుందాం, లేకపోతే వద్దు. ఇది శివాలయం ఉంది కదా. శివాలయంలోకి వెళ్దాం, చూద్దాం. అండ్ ఇక్కడ గోశాల ఉంది మెయిన్. ఇలా గడ్డి పెడతారు కొంతమంది వచ్చి. చూడండి గోవులు ఉన్నాయి చాలా. మన గంట స్తంభం అంటారు. గంట స్తంభం కదా. ఇక్కడ ఇలా ఉంటుంది రాయితోని. సో శివాలయం లోపలికి తీద్దాం, కానీ ముందు ఇలా తీయొద్దు అంటే తీయద్దు. ఎందుకంటే మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి. అండ్ రూల్స్ కూడా మనమే పాటించాలి కదా, అందుకనమాట. దత్తాత్రేయ స్వామి, శివుడు, వినాయకుడు ఉంది. నంది కూడా ఉంది ఇక్కడ. సో నంది ఉంటారు కదా కామన్. సో ఇలా అన్నమాట. అలాగే ఇక్కడ బోల్డ్ ఇవి ఉన్నాయి మనకి. కృష్ణుడు, హనుమంతుడిది, అండ్ శివుడు, పార్వతి ఇవన్నీ. సో అలాగే అటు సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముఖ్యం క్షేమావతాద్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముఖ్యం క్షేమావతాద్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివుడికి పెడతారు ఇవి శివలింగానికి కరెక్ట్గా. సో అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నారు. సో అది ఇలా అన్నమాట. నీళ్ళు ఇలా అరేంజ్ చేసి ఇక్కడ శివుడికి అన్నమాట మనం అభిషేకం చేయొచ్చు. సో అలా పెట్టారన్నమాట. సో ఇలా పట్టి ఎక్కువసేపు పడతా ఉండదు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ముఖ్యం క్షేమావతాద్. త్ర్యంబకం యజామహే క్షేమావతాద్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ క్షేమావతాద్. ఓం త్ర్యంబకం యజామహే ఇలా అభిషేకం చేయొచ్చు మనం. ఇగో ధూని అంటే మనం సాయిబాబా టెంపుల్కి ఎక్కుదాం. చూద్దాం సాయిబాబా టెంపుల్ తీయచ్చా లేదా అనేది తెలీదు. సో దూరం నుంచి ఒకసారి చెయ్యొచ్చు, కానీ దగ్గరికి వెళ్తే తీయచ్చా తీయకూడదు తెలియదు అనమాట. చూద్దాం. ఇగో ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి. సో
సో ఇది టెంపుల్ మాట. ఇది చాలా బాగుంటుంది. ఎవరు లేరు ఈరోజు సండే కదా. సో త్ర్యంబకం జామ వేసుకోండి. జై సాయినాథ్ మహారాజ్కి. ఓకే, లోపలికి వెళ్దాం, చూద్దాం. సాయిబాబాకి ఎవరు తీసుకుంటున్నాం, అదే చెప్పలేదు. సాయిబాబా పంతులు గారు కూడా. ఈ సాయిబాబా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అరకెరి అనుకోవచ్చు, అరకెరిలో ఉంది, బెంగళూరు అరకెరి. సో ఈ సాయిబాబాకి మొత్తం ఇదే మెయిన్ టెంపుల్. అంటే మెయిన్ టెంపుల్ అంటే ఇక్కడ పెద్ద టెంపుల్. ఇంకా ఈ దగ్గరలో ఇంత పెద్ద సాయిబాబా టెంపుల్ లేదనమాట. సో అది పంతులు గారు చేస్తున్నారు. కొంచెం క్లోజప్ చేస్తాం. చాలా కలగా ఉంటుంది ఫోటో. ఇది ఇలా గుడి ఇన్సైడ్ అక్కడ క్లోజప్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే 100 రూపీస్ ఇచ్చి ఒక ప్యాకెట్ ఉంటుంది అన్నమాట. అది తీసుకొని ఈ డ్రమ్లో పెట్టేస్తే వాళ్ళు అన్నదానం చేస్తారు ఎవ్రీ థర్స్డే. సో అది సౌకర్యం ఉంటుందన్నమాట. సో ఆ ప్యాకెట్లు ఏమంటే ఒక కేజీ బియ్యం, పప్పు, చింతపండు, మిరపకాయలు ఏవో ఉన్నాయి దానిలో ఉంటాయన్నమాట. సో అది ఇలా సాయిబాబాకి అన్నదానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. జై సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయిబాబాకి జై. ఇది అన్నమాట టెంపుల్. యాక్చువల్లీ మేము చుట్టూరు ప్రదక్షిణం చేస్తాం ఎప్పుడు థర్స్డేకి. బోల్డ్ మంది ఉంటారు, అందుకు అంటే డైరెక్ట్గా కాకుండా ఇప్పుడు ఎవరు లేరు కదా, అందుకే వచ్చారనమాట. ఇలా ధూనికి వెళ్దాం. ధూని అనమాట. కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ కూడా. లోపల ఒకసారి ప్రదక్షిణం చేద్దాం ధూనికి. ఇక్కడ ఏదో టెంపుల్ కడుగుతున్నారండి, ఏమో నాకు తెలియదు ఏం టెంపుల్. సో ఇది మనం చూసాం కదా శివాలయం. సో ఇది ధూని చేద్దాం, ఒక ప్రదక్షిణ చేసి. సో ఇలాగా ఉంటుంది అన్నమాట. అక్కడ గోశాల ఉంది, గోవులు ఉన్నాయి కదా, ఇందాక చూపెట్టాను అది. సో ఇక్కడ ఏదో ఇంకో టెంపుల్ కడుగుతున్నారు, మైట్ బి ఏదో మరి తెలీదు. ఇది ఇక్కడ మనం బట్టి దీంట్లోకి వస్తుంది అన్నమాట, ఈ టెంపుల్ కాంప్లెక్స్లోకి వస్తుంది. ఇక్కడ అన్నదానాలు అవి చేస్తారన్నమాట ఇందులో. యాక్చువల్లీ మీకు చూపెట్టలేదు, వచ్చాను. అది సంగతి. ఇప్పుడు సంతోష్ మాత టెంపుల్కి వెళ్దాం, ఉంటే అక్కడ చూద్దాం. ఇది సంతోష్ మాత టెంపుల్ ఇలా ఉంది కదా. ఈ పక్కనే హైవే కాదు, రోడ్ పక్కనే ఉంటుంది ఇది. సో ఇలా అన్నమాట. లోపలికి వెళ్దాం సంతోష్ మాత టెంపుల్కి. ఇది సంతోష్ మాత టెంపుల్ ఉన్నారు కదా, ఓపెన్ చేసిందండి ఇప్పుడు. మనం లోపలికి వెళ్ళేక ముందు మనం బయట నుంచి తీసేద్దాం. మనకి బయట నుంచి తీసుకోవచ్చు ప్రతి గుడిలోని, కానీ లోపలికి మనకి గ్యారంటీ లేదనమాట. ఇక్కడ సంతోషి మాతకి జై. ఓకే అమ్మా సాయినాథ. ఓ ఇక్కడ కూడా పెట్టారు ఇలాగే సేమ్. జై సంతోషి మాత. మెయిన్ ఏంటంటే గాయత్రి మాత,
కృష్ణ ఇక్కడ ఒక మాత ఉన్నారు ఇక్కడ. ఇవిడ గాయత్రి మాత. ఆల్ సాయి అంట, నాకు తెలీదు. అండ్ దుర్గామాత ఎవరు, గాయత్రి మాత మీకు తెలిసిందే కదా. అండ్ మెయిన్ టెంపుల్లో అలాగే గణేష్ అండ్ సరస్వతి దేవి ఉన్నారు. అండ్ సంతోషి మాత, ఇక్కడ సంతోషి మాత. ఓకే, ఇక్కడ సంతోషి మాత. ఈవిడ పాదాలు అన్నమాట, పాదాలకు దండం పెట్టుకుని హుండీలో వేసుకుని. ఇక్కడ మెయిన్ రాముడు సీతారాములు హనుమంతుడు పట్టాభిషేకం అనుకోవచ్చు. ముందు ఇలాగే ఏడుకొండలవాడ వెంకటరమణుడు. ఇది వుడెన్తో చేసిందండి. ఇది చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడు అన్నమాట, వుడెన్తో చేసింది, పూర్తిగా రాదు. అండ్ సత్యనారాయణ స్వామి ఇక్కడ ప్రతి గుళ్ళోని సత్యనారాయణ స్వామి ఇదవుతాయి. సో వాటి కోసం సత్యనారాయణ స్వామి జస్ట్ అయితే పల్లకి అది ఉంటుంది కదా, ఏడుకొండలవాడ స్వామి. చూడంత కలగా ఉంటాయి. అంటే నార్త్ ఇండియా స్టైల్లో ఉంటుంది ఈ పల్లకి యాక్చువల్లీ. అట్లా ఇది గుడి ప్రాంగణం ఇలా ఉంటుంది. ఏదో టెంపుల్లో హారతి అవుతున్నది ఇక్కడే, టెంపుల్ కాంప్లెక్స్ కదా. సో అది ఇంకా మీకు చూపెట్టాను కదా, ఇది వెనక నుంచి చేస్తే నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాలు, చిన్నపిల్లలకి పార్క్ అది ఉంది. సో ఇదండి ఈ టెంపుల్ కాంప్లెక్సే అనుకోవాలి. సంతోషి మాత టెంపుల్, షిరిడి సాయిబాబా టెంపుల్ అండ్ శివాలయం. సో సంగతి జై సంతోషి మాతకి జై. ఇక్కడ మీకు చూపెట్టేస్తాను నవగ్రహాలు. ఇది సాయిబాబా. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్య రాహుయే కేతువాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్య రాహుయే కేతువాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్య రాహుయే కేతువాయ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్య రాహుయే కేతువాయ నమః. జై శనీశ్వరాయ నమః. ಒಂದು ತಂಗಿ ಇರ್ತಾಳೆ. ಆ ತಂಗಿಯನ್ನ ನೋಡಿ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ವಾಯುದೇವರ ವೈರಾಗ್ಯ, ನಾವು ಕೇವಲ ಹನುಮಂತ ದೇವರಾದಾಗ ಮಾತ್ರ ವಾಯುದೇವರ ವೈರಾಗ್ಯ ಇದೆ. ಭೀಮಸೇನ ದೇವರಾದಾಗ ಏನು ವೈರಾಗ್ಯ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಬೇಕಾದಷ್ಟು ಊಟ ಮಾಡ್ತಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಈ ಭಾಗ ನೆನಪಿರಲಿ. ಅಂದರೆ ಭೀಮಸೇನ ದೇವರ ವೈರಾಗ್ಯ ತಿಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಸಹದೇವ ರಥವನ್ನ ಭೀಮಸೇನ ದೇವರಿಗೆ ಕೊಟ್ಟ. ಭೀಮಸೇನ ದೇವರು ಅದನ್ನು ಕೃಷ್ಣನಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತಾರೆ. ಸಹದೇವ ತನ್ನ ತಂಗಿ ಇದ್ದವಳು, ಅವಳನ್ನ ಭೀಮಸೇನ ದೇವರಿಗೆ ಕೊಡ್ತಾನೆ. ಭೀಮಸೇನ ದೇವರು ಅಂತಾರೆ, ನಾನು ಮದುವೆಯಾಗಿ ಏನ್ ಮಾಡಿ ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ತನ್ನ ತಮ್ಮನಾದ ಸಹದೇವನಿಗಾಗಿ ಇವಳನ್ನ ನಾನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಭೀಮಸೇನ ದೇವರು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ. ತಂದು ಸಹದೇವನಿಗೆ ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡಿಸ್ತಾರೆ. ಶ್ರೀಮದಾಚಾರ್ಯ ತಾತ್ಪರ್ಯದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಭೀಮ ಕನ್ಯಾಂ ಸಹ ದೇವಸ್ಯ ಹೇತೋ ಸಮಗ್ರಹೀತ ಅನುಜಸ್ಯಾತ್ಮನ ಸಹ. ಭೀಮಸೇನ ದೇವರು ಸಹದೇವನಿಗಾಗಿ ಆ ಕನ್ಯೆಯನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ್ರು. ಯಾರು ಅಂದ್ರೆ ಏಕಾಪೂರ್ವಂ ದೇಶಿನೋ ಶೈವ ಭಾರ್ಯ, ಅಶ್ವಿನಿ ದೇವತೆ ಮಡದೇವರು, ಉಷಾ ಎನ್ನುವ ದೇವತೆ, ಅವಳೇ ಈಗ ಜಲಾಸನ ಮಗಳಾಗಿ ಬಂದಿರ್ತಾಳೆ. ಅವಳ ಮೂಲಭೂತ ಹೊತ್ತು ಭೀಮಸೇನ ದೇವರಿಗೆ ಅಮ್ಮನಾಗಿ ಅವಳನ್ನ ಮತ್ತೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ ನಕುಲ ಸಹದೇವರು ಆ ಸಹದೇವರಿಗೆ ಮೂಲಭೂತದ ಹೆಂಡತಿಯನ್ನ ದೊರಕಿಸುವುದಕ್ಕಾಗಿ ಭೀಮಸೇನ ದೇವರಿಗೆ ಮಾಡಿದರು ಎನ್ನುವುದಾಗಿ ಶ್ರೀಮದಾಚಾರ್ಯರು ನಿರ್ಣಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಅಂದ್ರೆ ನೋಡಿ, ಗೆದ್ದದ್ದು ಯಾರು, ಕೊಂದದ್ದು ಯಾರು? ಭೀಮಸೇನ ದೇವರು. ಆದ್ರೆ ಭೀಮಸೇನ ದೇವರಿಗೆ ಏನು ಸಿಗಲೇ ಇಲ್ಲ, ಏನು ಉಳ್ಕೊಳ್ಳೇ ಇಲ್ಲ. ರಥ ಕೃಷ್ಣನಿಗೆ ಕೊಟ್ಟು, ಆ ಉಷೆಯನ್ನ ಸಹದೇವರಿಗೆ ಕೊಟ್ಟು, ರಾಜಸೂಯೆಯಾಗ ಧರ್ಮರಾಜ ಪುಣ್ಯಾತ್ಮನ ಧರ್ಮರಾಜ ಮುಖ ಇವರು ಏನಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಹೋಗಿ ತಮ್ಮ ಕರ್ತವ್ಯ ತಾವು ಮಾಡಿ ಬಂದರು. ಏನು ಹೇಳ್ತಾರೆ, ನಿಮಗೇನು
ಶುಭ ನಿಮ್ಮ ಕರ್ತವ್ಯ ನೀವು ಮಾಡಿ, ಕೊಡುವುದು ಬಿಡುವುದು ದೇವರಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಕರ್ತವ್ಯ ಅಂತ ದೇವರ ಕರ್ಮವನ್ನು ಮಾಡಬೇಕು ಹೇಳಿಕೊಡ್ತಾರೆ. ಇದು ಒಂದು ಭೀಮಸೇನ ದೇವರ ವಿದೇಶವನ್ನು ನಾವು ತಿಳಿಬಹುದು. ಸರಚಿತಾಯಿತು ಅದರಿಂದ ಇಂದ್ರಪ್ರಸ್ಥಕ್ಕೆ ಬಂದು ಎನ್ನುವಂತಹ ಪಾಠ. ಇನ್ನು ಇವತ್ತಿನಿಂದ ಮಹಾಭಾರತ ದಿಗ್ವಿಜಯ ಪರ್ವ ಎನ್ನುವಂತಹ ಒಂದು ಅನುಪರ್ವವನ್ನು ಆರಂಭ ಮಾಡುತ್ತೆ. ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಜರಾಸಂಧ ಮರಣವಾಯಿತು, ಇನ್ನು ಯಾವ ದೊಡ್ಡ ವಿಘ್ನ ಇಲ್ಲ ಅಂತ ತಿಳಿದು ದಿಗ್ವಿಜಯಕ್ಕಾಗಿ ಹೊರಡುವಾಗ ಒಬ್ಬರೊಬ್ಬರು ಒಂದು ದಿಗ್ವಿಜಯಕ್ಕೆ ಹೊರಡುತ್ತಾರೆ. ಮಹಾಭಾರತ ದಿಶಂ ಧನಪತೆ ಇಷ್ಟಂ ಅಜಯನ್ ಪಾಠಶಾಸನಿ ಭೀಮಸೇನ ತತಃ ಸಹದೇವಸ್ತು ದಕ್ಷಿಣಾಂ ಪ್ರತೀಚೀಂ ನಕುಲೋ ರಾಜನ್ ದಿಶಂ ಯಜಯದಾಸ್ಕಂಚ. ಮಹಾಭಾರತ ಯಾರ್ಯಾವ ರೀತಿ ಒಂದು ಅಂತ ಇರುತ್ತೆ. ಶ್ರೀಮದಾಚಾರ್ಯರು ಅದಕ್ಕೆ ಕಾರಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಮಹಾಭಾರತ ಹೇಳುತ್ತೆ, ಭೀಮಸೇನ ತತಃ ಕಾಶಿ. ಭೀಮಸೇನ ದೇವರು ಪೂರ್ವ ದಿಕ್ಕಿಗೆ ಹೋಗ್ತಾರೆ ದಿಗ್ವಿಜಯವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ. ಅರ್ಜುನ ಪಶ್ಚಿಮ ದಿಕ್ಕಿಗೆ ಹೋಗ್ತಾನೆ ದಿಗ್ವಿಜಯವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ. ಆ ಅರ್ಜುನ ಉತ್ತರ ದಿಕ್ಕಿಗೆ ಹೋಗ್ತಾನೆ ದಿಗ್ವಿಜಯವನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ. ಪ್ರತೀಚೀಂ ನಕುಲ ರಾಜನು, ನಕುಲರು ಪಶ್ಚಿಮ ದಿಕ್ಕಿಗೆ ಹೋಗ್ತಾರೆ ದಿಗ್ವಿಜಯಕ್ಕೆ. ಸಹದೇವಸ್ತು ದಕ್ಷಿಣ, ಸಹದೇವರು ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿಗೆ ದಿಗ್ವಿಜಯಕ್ಕಾಗಿ ಹೋಗ್ತಾರೆ ಎನ್ನುವುದಾಗಿ 26ನೇ ಅಧ್ಯಾಯದ ಸಭಾಪರ್ವದವರೆಗೆ ವೇದವ್ಯಾಸದೇವರು ತಿಳಿಸಿಕೊಡ್ತಾರೆ. ಅಂದರೆ ಪೂರ್ವಕ್ಕೆ ಭೀಮಸೇನ ದೇವರು, ದಕ್ಷಿಣಕ್ಕೆ ಸಹದೇವ, ಪಶ್ಚಿಮಕ್ಕೆ ನಕುಲ, ಉತ್ತರಕ್ಕೆ ಅರ್ಜುನ. ಹೀಗೆ 4 ದಿಕ್ಕುಗಳಿಗೆ 4 ಜನ ದಿಗ್ವಿಜಯಕ್ಕಾಗಿ ಹೋದರು ಎನ್ನುವುದಾಗಿ ಮಹಾಭಾರತ ಹೇಳುತ್ತೆ. ಇದು ಇಷ್ಟ ಆದರೆ ಇಲ್ಲಿ ಶ್ರೀಮದಾಚಾರ್ಯರು ಒಂದು ನಿರ್ಣಯವನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿಕೊಡ್ತಾರೆ. ಮಹಾಭಾರತ ಒಂದು ದೊಡ್ಡ ಸಭೆಗೆ ಯಾರ್ಯಾರು ಎಲ್ಲಿ ದಿಗ್ವಿಜಯಕ್ಕಾಗಿ ಹೋಗಬೇಕು ಅನ್ನೋ ಚರ್ಚೆ ನಡೀತಾ ಇರುವಾಗ ಅರ್ಜುನ ಅಂತಾನೆ, ನಾನು ಕಲಂ ಆಹಾರಯಿಷ್ಯಾಮಿ ರಾಜ್ಯ ಸರ್ವೋತ್ತಮ ಭಾಗವತಮು ನಾನು ಮತ್ತೆ ನನ್ನದೇ ಕನ್ನಡ ಅರ್ಧ ಆಗುತ್ತೆ. ಇಂದ್ರದೇವರು ಪೂರ್ವ ದಿಗಭಿಮಾನಿಗಳು, ಹಾಗಾಗಿ ನನ್ನದೇ ದಿಕ್ಕಾದ ಪೂರ್ವ ದಿಕ್ಕಿಗೆ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ మీరు ఏదో చెప్పండి. భారతం కానీ భాగవతం ఏంటో నాకు చెప్పండి. కన్నడ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనమాట. మఠం, రాఘవేంద్ర స్వామి మఠం. వచ్చాను లోపల భాగవతమో భారతమో ఏదో చెప్తున్నారు. చూద్దాం కొంతసేపు, అవుతే రికార్డ్ చేద్దాం. అది లోపలికి వెళ్దామా? ఇది ఎంట్రన్స్.